ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఆల్డో ఏమాల్డో మొత్తం చెక్ పోస్ట్ అన్ని కవర్ చేసేసారా, మూసేసారా? ఆ పుష్ప కూడా ఎట్టెత్తుకోపోతాడు సరుకు చూస్తా. సార్ వాడు ఆ రోజు వాడు చెప్పిన కాన్ఫిడెంట్ బట్టి వాడు నిజంగానే ఎత్తుకుపోతున్నాడు సార్. వాడు పాటు చెప్పినాడు, ఆ దమ్ముంటే పట్టుకోరా చిక్కబోతానా. భలే ఉంది పాట అదా. ఏయ్, నువ్వు నా పక్కన ఉన్నావా, వాడి పక్కన ఉన్నావురా? నువ్వు చెప్పినట్టున్నావు వాడినా చల్లంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు నువ్వు ఉన్నట్టున్నావా వాడికి? ఓడిచారువా? ఇంకా పాట నచ్చిందని చెప్పేది కూడా తప్పేనా? అందుకే నిన్ను గుండునా మడ్డనేది తేరకు కాదు. ఏ ఆగరా, ఏ కాళ్ళలో నీళ్ళేరా, ఏర్లో నీళ్ళు, నదిలో నీళ్ళేరా, ఎడపోయినా నీళ్ళ. నదిలో నీళ్ళు ఎందుకుంటాయి? ఎండలకాలమా? ఎండలకాలంలో నీళ్ళు ఉంటాయి, అది కూడా తెలియదు నీకా? డ్యాంగా ఏ కాదురా, ఏ నిన్న కూడా నీళ్ళు ఉన్నాయిరా. నేను దొడ్డు గడుకుంటుంది కదా అంటారా నేనా? నీళ్ళు ఉన్నాయిరా, నీళ్ళు నేనా? ఉరి ఉరేనా నా కొడుకు ఉరి నదిలో దగ్గర పోతున్నాడు సరుకునే. నాకు తెలిసిపోయిందిరా, పారాడ పట్టుకుందాం పండరా పయ్యా. నదిలో పోయినట్టు పోయే మళ్ళీ గెట్టుకొచ్చేసాడమ్మో కొరడు, నాకు తెలియదు అనుకున్నా. అదో లారీ వస్తా రాని లారీని నా బుల్లెట్ లేపాడు తెంగేస్తా. కొత్తగా కొనుక్కున్నా ఇప్పుడే. శైలేరా, ఎవరుడా అన్నాడా? శైలు సిక్కవచ్చారా? ఒరే నాయన ఏంది ఎరా కేశవా, మంచి కూడా తెలవడం నీకా? గుండె అవాటం చేస్తున్నా గన్ను బుల్లెట్ వదిలి చూడు. ఒరే ఇదేంత కింద పడిపోయిందా? అబ్బా నా తెప్పంత బుల్లెట్ కింద పడిపోయిందా? ఉరి ఉరి దేని పైకి పోతుందా? ఉరి ఒరే నాయన ఏంద్రీ, ఏం బుల్లెట్ ఇదియా? ఒరే అట్టే ఉంటుంది మన బుల్లెట్, ఎక్స్పర్ట్ చేయలేమంతే వేసేస్తుంది. పట్టుకోరా చికామతో పట్టుకుంటే వదిలేసా సిండికేటు, తమ్ముంటే పట్టుకోరా చికామతో పట్టుకుంటే వదిలేసా సిండికేటు అన్నాడు ఆ రోజుడు. ఇప్పుడు పట్టాడు దిగున్నా ఎర్రచంద్రాన్ని ఏం చేస్తాడు అన్నా? చిక్కవత మళ్ళీ పని చేసావు నువ్వా? పట్టిపోదేంగావు నువ్వు వాడు దాన్ని. అబ్బా ఎర్రచందనం అయితే ఒరే ఓయా ఓయా సునీలా, ఓయో మంగళసేనా, ఓయో నా మొగుడా అయ్యాందో చూడా ఎర్రచందనం లాగా లేదు ఇదా. ఎర్రచందనం కాదు మీదా, ఎర్రచందనం కాదు మీదా. మళ్ళీ మోసం చేసిపోద్ది ఇంకటి మూడా. అసో పుష్ప కూడా బా మాసిపెట్టుడా, మాసిపెట్టు చిక్కవత్ కూడా దేంగా నువ్వు మోసం చేస్తాడమ్మా. ఏంద్రా మీ ఇద్దరు మాట్లాడేదా? ఇది కానీ ఎర్రచంద్రం కానీ అయిందనుకో ఇద్దరిని ఉదుగాలు గట్టి కాళ్ళ దింగిపోయినాయి. ఇప్పుడు వరద్యంగా పుష్ప కూడా మోసం చేయడం కష్టం అయిందా? పుష్ప కూడా వస్తున్నట్టున్నాడా? చాలా ఆపరా మ్యూజిక్ ఆపరా, చాలా ఆపరా నాయన. ఈయన ఏడంటాడు కొట్టిపోతే అంటుంటాడు. నా ఎంత అయింది అనుకున్నాను మ్యూజిక్ భలే ఖర్చు అయింది. ఈడు ఏమంటే ఏడంటాడు వదిలేస్తున్నాడు డైరెక్టర్. సరేలే ఏమో శిఖావతా వీడంత అగ్గిపెట్టి మచ్చ వదిలేసినట్టుందా? నేను అక్కడ కదా ఎర్రని ఎరుపుని ఇద్దరు కూడా ఎరుపువే, వీళ్ళిద్దరు కూడా ఎరుపు అయిపోయినా. ఏమనుకుంటున్నావా పుష్ప అంటే? నీకు అంత ఎరుపుగా చేస్తున్నావు ఆడి వ్యాపారమా? పట్టకుండా ఎట్ట పంపించి ఎట్ట దాడిచాను సరిగ్గా. ఈ పాటి చెన్నై కూడా దాటి పేపర్ కూడా పంపించేస్తున్నారు మా వాళ్ళు. దేగలేవు పుష్ప జోలికి రావాలంటే ముందుగానే ఆలోచించుకున్నాం రా. పుష్ప అంటే ఎరుపుకున్నామాట అనుకుంటున్నా, వైల్డ్ ఫైర్ ఎరుపు కూడా. చీచీ నన్ను రేచి చీచీ నన్ను రేచి చీచీ నన్ను రేచి చీచీ నన్ను రేచి చీచీ చేసుకుంటే పెళ్ళనా? చేసుకోమే పెళ్ళా? నీ బాగా చూసుకుంటే నాకు సార్ అరుగుంట చూసి పెట్టండి. అరుగుంటా కొత్త స్టైల్ మీదా చేసుకునే పెళ్ళన్నా మా అన్న కూతురు కావచ్చేస్తున్నారు నీగా. ఏను నీగా ఏమంత వాళ్ళు ఉరి మా అన్న వచ్చేసాడు రా. ఎవరో పుష్పగో ఏమే మా కూతురు కాబడినందువల్ల నీకు ఇంటి పేరు ఇచ్చేస్తాను అనుకుంటున్నావు ఏంటి? అవన్నీ కుదరవు. ఉరి మీ భార్య వస్తుందా? ఏం చదివిస్తావా నువ్వా ఇంటి పేరుతా? ఏం చదివిస్తావు ఇంటి పేరుతా? ఏమైనా మిత్రి కడతావా, మేళ కడతావా? మా ఆయన ఈరోజు అమ్మవారి ఆశ్వేశాడు కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఒక్క బూత్ కూడా మాట్లాడకూడదు మా ఆయన.
నేను కాబట్టి కొమ్మకైపోతున్నా. నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? పుష్ప అని అడిగితే ఇంటి పేరు చెప్పరు, బ్రాండ్ పేరు చెప్తారా? నీకేం తెలుసురా? నీకా నువ్వు పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు అనుకోబాక. నాకు ఫలితాలు కారం. పుష్ప కొన్ని సాగు దింగున్నా నేను. పోండి నుంచే.